క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. కరుణాసంపన్నుడైన దేవుడు మనలను కనికరించి జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరపు చివరి మాసములోనికి తీసుకొని వచ్చాడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 16, 17, 18 వచనాలు ఇప్పుడు మన వాక్య ధ్యాన భాగం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమును గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి అనే ఈ వచనం, ఈ మాట రెండింటి మధ్య ఉంది. ఏమిటి ఆ రెండు అనగా 14వ వచనములో ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏర్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అని, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును కనును అని శోధనను గూర్చినటువంటి సంగతిని తెలియజేసిన తర్వాత ఆ శోధన వలన వచ్చే ఫలితం పాపం తర్వాత మరణం. ఇలాగున వాటిని గూర్చి తెలియజేశాక యాకోబు రాస్తూ, నా ప్రియ సహోదరులారా, మోసపోకండి అని అన్నాడు. అంటూ ఇప్పుడు ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం, పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని రాశాడు. శోధన అపవాది నుంచి లేక శోధకుడి నుండి వస్తుంది. కానీ శ్రేష్టమైనవి శ్రేష్టమైన వారి నుంచే మనకు కలుగుతాయి. ప్రతి దుష్టత్వానికి నాంది మూలం, కారణం దుష్టుడు. ప్రతి శ్రేష్టతకు మూలం శ్రేష్ఠుడు. మోసపోకండి. అవతలివి యువతలికి రావు, యువతలివి అవతలికి వెళ్ళవు. దుష్టత్వంలో నుంచి శ్రేష్టత పుట్టదు, శ్రేష్టతలో నుండి దుష్టత్వము పుట్టదు. ఈ రెండింటిని కలిపేవాడు భ్రష్టుడు. అనగా శ్రేష్టత్వంలో నుండి అవతలికి దాటినటువంటి వాడు. రెండింటి రుచిని ఎరిగినప్పటికీ కూడా దుష్టత్వాన్ని మాత్రమే ప్రేమించేటువంటి వాడు భ్రష్టుడు. భ్రష్టుడు మేలుని ఎరిగి ఉండి కూడా కీడులో జీవించేటువంటి వాడు భ్రష్టుడు. పరిశుద్ధతను ఎరిగి ఉండి కూడా పాపంలో బ్రతికేవాడు భ్రష్టుడు. మోసపోకండి. అవతలివి అవతలివే, యువతలివి యువతలివే, దేవుడివి దేవుడివే, శోధకుడివి శోధకుడివే. శ్రేష్టమైన ప్రతి ఈవి అనగా బహుమానం. శ్రేష్టమైన ప్రతి బహుమానము, సంపూర్ణమైన ప్రతి వరం. ఏమండి? శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి, పరసంబంధమైనవి అనే మాటలు ఉన్నాయే, ఇవి అవతలికి సంబంధించినవి కాదు. ఏమిటి అవతలివి? దురాశ, మరలు కొల్పబడుట, పాపము, మరణము. అవతల యువతల శ్రేష్టత, సంపూర్ణం, పరసంబంధం. యువతల మనకు కనిపించేటువంటి విషయాలు. కాబట్టి అవతలి వాటికి ఎప్పుడు దేవుడు కారకుడు కాడు. యువతలి వాటిని ఎప్పుడు కూడా మనం విసర్జించకూడదు. కనుక దేవుడు శోధనకు కారకుడు కాడు.
దేవుడు దురాశకు కారకుడు కాడు. దేవుడు పాపమునకు మరణమునకు కారకుడు కాడు. కాగా దేవుడు దేనికి కారకుడు? శ్రేష్టమైన ప్రతి బహుమానమునకు ఆయన కారకుడు. దేవుని బహుమానాలు ఏమున్నాయి? చాలా సంగతులు కనిపిస్తాయి కదా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, జీవం అనే కృపావరం. మనకు జీవితం ఉంది, ప్రాణం ఉంది, అది దేవుడి కృపావరం. సామెతలు 19:14, భార్య యెహోవా బహుమానం. మంచి భార్య దొరికిందంటే దేవుడి బహుమానం. గర్భఫలం యెహోవా బహుమానం. 127వ కీర్తన 3వ వచనం. ఇలాగున భూసంబంధమైనవి ఉన్నాయే, శ్రేష్టమైనవి, ఇవి దేవుని బహుమానాలే. పరసంబంధమైన శ్రేష్టమైన బహుమానం ఉంది. యోహాను సువార్త 4:10, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బహుమానం, ఆయన వరం. ఎఫెసు పత్రిక 2:8, రక్షణ దేవుని యొక్క వరం, దేవుని బహుమానం. కాబట్టి దేవుడు భూమి మీద మంచివి మనకు అనుగ్రహిస్తాడు, పరసంబంధమైన శ్రేష్టమైనవి కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం సుఖంగా జీవించడానికి ఈ భూమి మీద మంచివి ఆయన మనకు ధారాళంగా దయచేస్తాడు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడ కూడా మనం క్షేమంగా ఉండటానికి ఆయన మనకు పరసంబంధమైన శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అందుచేత మనం మోసపోకూడదు. వాటిల్లో బ్రతుకుతూ వీటిలో ఉంటామని అనుకోవడానికి వీల్లేదు. వీటిలో బ్రతికేవాడు అవతలికి చూడటానికి వీల్లేదు. ఈ రెండు కూడా వేటికవే, ఈ రెండు వేటికవే. యువతల ఉన్నటువంటి వాడు అవతలి వాటిని ఆశిస్తే అవతలి వాడే అవుతాడు. అవతల ఉన్నవాడు ఎప్పుడు కూడా యువతలి వాటిని ఆశించలేడు, కనీసం వీటిని వాసన కూడా చూడలేడు. శ్రేష్టమైన ప్రతి ఈవ్యూ, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అని వ్రాయబడింది. ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఒకవేళ ఆ జ్యోతిర్మయుడు అనేటువంటి మాట, ఫాదర్ ఆఫ్ లైట్స్ లేక దీపము అని మనం దాన్ని తెలుగులో తర్జుమా చేసుకుంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఆయన మన ఆత్మలకు తండ్రి, మన ఆత్మలకు తండ్రి. ఆయన దీపములకు తండ్రి, మన దీపములకు, మన ఆత్మలకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన యొద్ద నుండి వచ్చును. మన ఆత్మలకు అవసరమైనది ప్రతిది కూడా ఆయన యొద్ద నుండి వచ్చును. మన ఆత్మలకు అవసరమైన ప్రతి ఇవి, ప్రతి బహుమానం, ప్రతి వరం కూడా ఆయన దగ్గర నుండి వస్తుంది. శోధకుడి నుండి దేహ సంబంధమైనటువంటి సుఖము, పాపము ఇత్యాది విషయాలు రాగా, పరసంబంధమైన తండ్రి యొద్ద నుండి మనకు ఇవన్నీ కూడా కలుగుచూ ఉన్నాయని దైవ గ్రంథం చెబుతుంది. ఆ తండ్రి ఎట్టివాడు? 17వ వచనంలోనే, ఆయన యందు ఏ చంచలత్వమును లేదు, గమన ఆగమనం, రావటం వెళ్ళటం వలన కలిగేటువంటి ఏ ఛాయ లేదు. అనగా ఒక చెట్టు ఉందనుకోండి, దాని ఛాయ ఉదయం పూట ఒకవైపున, మధ్యాహ్నం మరో చోట, సాయంకాలం మరొక వైపున ఉండటం సహజం కదా. ఉదయం పూట అది అవతల వైపున ఉంటుంది, మధ్యాహ్నం సరిగ్గా దాని నీడ దాని మీదనే ఉంటుంది, సాయంకాలం రాగానే అది ఇటువైపున సాగుతూ ఉంది. సమయాన్ని బట్టి అది అవతల యువతల మనకు కనిపిస్తుంది. అనగా మార్పు కనిపిస్తూ ఉంది, కదలిక కనిపిస్తూ ఉంది. జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద మనకు ఎన్నడే కానీ ఈ కదలికలు కనిపించవు, ఈ మార్పులు కనిపించవు. ఆయన మార్పు లేనివాడు, ఆయన నిత్యము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మారనివాడు, మార్పు లేనివాడు అనే విషయం దేవుని గ్రంథం చాలా వివరంగా మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేత ఆయన
మొదటి నుంచి ఏ తత్వమును కలిగి ఉన్నాడో, ఏ లక్షణమును ఆయన కలిగి ఉన్నాడో అదే లక్షణమును ఆయన కలిగినవాడు. ఆయన పరిశుద్ధుడు ప్రారంభం నుంచి చివరిదాకా అంతే. ఆయనలో కొంచెం అపవిత్రత, ఒక 1 పాయింట్ అపవిత్రత ఎప్పుడు కనిపించదు. ఆయన నీతిమంతుడు, ప్రతి సందర్భంలోనూ అంతే, ప్రతి విషయంలోనూ అంతే. ఆయనలో ఎప్పుడే కానీ మార్పు కనిపించదు, ఆయనలో ఎప్పుడే కానీ ఛాయ కనిపించదు. చూడండి, కొన్ని సందర్భాల్లో అనగా ఈ విషయంలో మనం చూడగా 15 రోజులు రాత్రిపూట చీకటి, 15 రోజులు రాత్రిపూట వెలుగు ఏర్పడటం సహజం కదా. అవి దేనివలన? భూమి యొక్క లేక సూర్య చంద్రుల యొక్క గమనాగమనముల వలన. ఆయనందు ఎంత మాత్రమును కూడా చలనము లేదు కాబట్టి ఆయన జ్యోతిర్మయుడు అలాగే ఉంటాడు. ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు, అనగా ఆయనందు పాపము ఎంత మాత్రమును కనిపించదు, ఆయనందు దుర్నీతి ఎంత మాత్రమును కనిపించదు. ఆయన మారడు. మనం మార్పు చెందవచ్చునేమో, ఆయన మారడు. ఆయన తన లక్షణములో, ఆయన తన గుణ విషయంలో ఎన్నడే గాని మార్పు చెందువాడు కాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఇది 17వ వచనం దాకా ఉన్నటువంటి విషయం. ఆ తదుపరి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రథమ ఫలము అంటే మనకు అర్థమవుతుంది. కానీ మనం ప్రథమ ఫలం ఏమిటి? అది తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు. ప్రథమ ఫలం అంటే ఏమిటో ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మొదటిగా పండింది, మొదటి పంట, అది ప్రథమ ఫలం. మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు అని యాకోబు రాశాడు. ఇక్కడ యాకోబును ఒక యూదుని కోణంలో మనం చూస్తే ఇలాగ అర్థం చేసుకోవచ్చు. యూదులమైన మనము దైవ సంబంధమైన విషయాల్లో ప్రథమ ఫలం అని చెబుతున్నట్లుగా ఉంది. అది నిజమే. రోమాపత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చూడగా మనకు కనిపించే విషయాలు అవే. అన్నిట్లో కూడా యూదులదే ప్రాధాన్యత. అలాగే రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూడగా కనిపించేది కూడా సరిగ్గా అదే. ధర్మశాస్త్రం వారిది, పితరులు వారు, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాను. ఇవన్నీ కూడా ప్రథమ ఫలం. వారే మొట్టమొదట దేవునికి అర్పించబడినటువంటి వారు, దేవుడు అంగీకరించినటువంటి వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు వారే. అలాగున యూదుని కోణంలో మనం చూస్తే వారు ప్రథమ ఫలంగా కనిపిస్తారు. తదుపరి ఆయన తరములో మనం చూడగా, అంటే యాకోబు తరాన్ని మనం చూడగా, వారు యూదులైన అన్ని జనులైన. ఈ మాటలు జాగ్రత్త వినండి. యాకోబు యూదుడు, యూదుల పరంగా చూస్తే వీరు దేవునికి ప్రథమ ఫలం యూదులు. యాకోబు తరమును బట్టి చూడగా అన్యులైన యూదులైన, అది మొదటి తరం కాబట్టి ప్రథమ ఫలం. అంటే మనం ప్రథమ ఫలం అంటున్నాడు ఆయన. మనం అంటే తనను కూడా కలుపుకున్నాడు కాబట్టి ఈ జనరేషన్లో, అంటే మొదటి శతాబ్దంలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు అలాగును కూడా చెప్పుకోవచ్చు. ప్రథమ ఫలం అంటే అంతటితోనే సరిపెట్టడానికి వీల్లేదు, కానీ తాను సృష్టించిన వాటిలో అన్నాడు. కాబట్టి యావత్తు సృష్టి అంతట్లో కూడా మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు అని. అంటే ఈ సృష్టించబడిన వాటన్నిటిలో కూడా మనమే ఆయనకు అంగీకారమగునట్లుగా, అర్పించబడినట్లుగా, ఆయన వారమగునట్లుగా, ఆయన చేర్చుకున్నట్లుగా స్వీకరించబడిన వారము మనమే. మనము అనగా రక్షణ పొందినటువంటి వారు. అంటే అర్థం ఏంటి? ఆయన సృష్టించినవి కనిపించేటువంటి ఈ విశ్వం అంతా కూడా అదంతా ప్రాణము లేనటువంటిది. ప్రాణము లేనటువంటిది అంటే మన వంటిది కాదు అని.
ఆయన ఏర్పాటు చేసినటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన సృజించినటువంటి పశుపక్షాదులు, చెట్లు, జలచరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదు ఆయనకు అర్పించబడేటువంటివి. ఆయన స్వీకరించేది, ఆయన తీసుకునేవి అవి కాదు, మనమే. ఇక కనిపించినటువంటి సృష్టి కూడా ఉంది కదా. ఏమిటి ఆ సృష్టి అంటే దేవదూతలు, లేక దూతల ప్రపంచం, లేక ఆత్మల ప్రపంచం. ఈ ఆత్మల ప్రపంచం ఉంది, వారు కూడా ఆయనకు ప్రథమ ఫలం కాదు, మనమే ఆయనకు ప్రథమ ఫలం. అంటే తన పోలికను సృష్టించబడిన మనము మాత్రమే ఆయనకు ప్రథమ ఫలము, ఆయన స్వీకరించదగినటువంటి వారము. ఇక భూమి మీద కనిపించే కనిపించని ఏ సృష్టము కూడా ఆయనకు ప్రథమ ఫలము కాదు అని గుర్తుంచుకోవాలి. మనమే ఆయనకు ప్రథమ ఫలం. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, మనమే ఆయనకు ప్రథమ ఫలం. అనగా ఆయన స్వరూపంలో సృజించబడినటువంటి మనమే ఆయనకు ఇష్టమైనటువంటి వారం, ఆయన స్వీకరించదగినటువంటి వారము, ఆయన సంతోషించదగినటువంటి వారము మనమే. ఎందుకు అలాగున అంటే సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారంగా మనలను కనెను, ఆయన మనలను కనెను. ఎలాగునంటే అర్థం చేసుకోవడానికి వీలుగా ప్రథమ కుమారుడు అని అంటామే, ప్రథమ సంతానం అని అంటామే, మొదటి పిల్లవాడు అని అంటామే. అలాగున ఆయన మనలను ప్రథమ ఫలముగా ఉండునట్లు మనలను కన్నాడు. ఆయన మనలను కన్నాడు. ప్రియులారా, మనమే ఆయనకు ప్రథమ ఫలం. అలాగ ఉండునట్లుగా ఆయన మనలను కన్నాడు. ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో చూడగా, విశేషించి 15వ వచనం, దురాశ గర్భమును ధరించి పాపమును కనెను అనే మాట కనబడుతుంది. అవతల దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కనింది. యువతల ఆయన తండ్రి మనలను తన సంకల్పం ప్రకారముగా కనెను అని వ్రాయబడింది. తన సంకల్పం ప్రకారంగా కనెను. దేవునికి స్తోత్రం. ఆయన మనలను తన సంకల్పం ప్రకారంగా కన్నాడు. ఎంత మంచి మాట అండి. దేవుడు మనలను కనుట అని అనగానే తన స్వరూపమందు మనలను కనుట. పరసంబంధమైనటువంటి లక్షణాలు, మనతో పంచుకొనగలిగినటువంటి లక్షణాలతో ఆయన మనలను కనుట. ఇది మనం గ్రహించదగినటువంటి విషయం. మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఆయన మనలను తన సంకల్పం ప్రకారంగా కన్నాడు. దేవునికి స్తోత్రం. తన సంకల్ప ప్రకారంగా మనల్ని కన్నాడంటే మనము రక్షణ పొందుట దేవుని యొక్క సంకల్పం. రక్షణ పొందిన వారందరూ సంతోషించదగ్గ విషయం ఏంటంటే దేవుని సంకల్పంలో మనం ఉన్నాము అనే విషయాన్ని దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం సంతోషించదగినటువంటి విషయం అండి ఇది. ఆయన మనలను తన సంకల్పం ప్రకారంగా కన్నాడు. ఎలాగునా? సత్యవాక్యము వలన. దేవునికి స్తోత్రం. వాక్యము వలన కన్నాడు అని మాత్రమే కాదు, సత్యవాక్యం వలన అని యాకోబు ఖచ్చితంగా రాశాడు. సత్యవాక్యం వలన మనలను కన్నాడు. అవతల మనం చూడగా అసత్యము వలన ఏం జరిగిందో అర్థమవుతుంది. ఏదేను తోటలో అసత్యం వలన శోధకుడు వారిని పడగొట్టేశాడు, పాపములో పడవేశాడు. సత్యవాక్యం వలన ఆయన మనలను కన్నాడు. అవతలికి యువతలికి ఉన్నటువంటి తేడా చాలా విపరీతంగానే మనకు కనబడుతుంది. సత్యవాక్యం వలన ఆయన మనలను కనెను. ఏమండి, ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఏమిటి? సత్యవాక్యము. సత్యవాక్యం. కొరింథీ మొదటి పత్రిక 4:16 ప్రకారంగా నేను సువార్త వలన మిమ్మును కంటిని అని అన్నాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
22వ వచనం నుంచి చూడగా, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. దేవుని వాక్యం అక్షయ బీజం. ప్రతి పుట్టుకకు బీజం ఉంటుందండి. అది సత్యం, మనం ఎరిగిన విషయం. మనం జన్మించడానికి గల కారణం సత్యవాక్యం అనేటువంటి బీజం. అది అక్షయ వాక్యం, నశించనిది, కృషించనిది. అపవాది కూడా పాపంలోనికి కన్నాడు, అసత్యమును ప్రకటించటం ద్వారా, అసత్యమును చెప్పుట ద్వారా. దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనెను. పాపము పరిపక్వమై మరణమును కనెను అని మాట వ్రాయబడింది. పాపమును కనుట, పాపం మరణమును కనుట. ఇక్కడ జ్యోతిర్మయుడగు తండ్రి సత్యవాక్యము వలన మనలను కనుట. ఆ రెండు లోకాలకున్న తేడా ఎంత గొప్పదో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామమును బట్టి ప్రేమతో మనవి చేయుచూ ఉన్నాను, ప్రియ సహోదరులారా, సహోదరులారా. అసత్యంలో ఉన్నదంతా కూడా పాపం, నాశనం, మరణం. మరణం అనగా అగ్ని గంధకములతో మండుగుండం. యువతలు చూడగా శ్రేష్టమైన ప్రతివి, పరసంబంధమైనటువంటి సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. అవతల చీకటి, యువతల వెలుగు. అవతల పాపం, యువతల జీవం. అవతల మరణం, యువతల నిత్య జీవం. అవతల చంచలత్వం, యువతల స్థిరత్వం. ఇక్కడ దేవుని పోలిక మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే పాపము నుంచి పరిశుద్ధతలోనికి రమ్మని, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచమని ప్రేమతో బతిమాలుచూ ఉన్నాను. విశ్వసించిన వారు ధన్యులు, శ్రేష్టతలో ఉన్నటువంటి వారు, భ్రష్టత్వం నుంచి బయటపడ్డారు అనే విషయాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం. సత్యవాక్యము వలన కనెను. నేను దేవుని వాక్యం వలన జన్మించబడిన వాడను. ఫలాని వాక్యం నన్ను కనింది, ఫలాని మాట ద్వారా రక్షణ పొందాను అని చెప్పుట ఎంత గొప్ప భాగ్యం. అలాగున సత్యవాక్యం వలన, సువార్త వలన దేవుడు మనలను కంటాడు అని దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. ఈ వాక్యమును వినండి, విశ్వసించండి, క్షేమాన్ని పొందండి, మేలును, ఆశీర్వాదాన్ని అనుభవించండి. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, వందనములను చెల్లించుకొనుచు ఉన్నాను. నీ మహాకృపను బట్టి మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియ ప్రభువా, మీరు మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. విన్నవారిని దర్శించండి, మీ క్షేమం, శాంతి, సమాధానాలు వారి హృదయాలు నింపండి. ఇంకా అవతల ఉండకుండా యువతలకు వచ్చినట్లుగా వారి మనస్సులను సంసిద్ధం చేయమని ప్రార్థన. పాపములో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చినట్లుగా వారి మనస్సులను ప్రేరేపించమని వేడుకొనుచు, విశ్వసించిన వారు తమ శ్రేష్టతను గ్రహించి జీవించుటకు సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.